రాజకీయాలలో ప్రమాణాలు నిలిపిన గొప్ప నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నగరంలో జెండా పంజా రోడ్లోని మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ డ్రైనేజీ బోర్డు చైర్మన్ ఏసీవై రెడ్డి విగ్రహాన్ని మంత్రి దుర్గేష్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు రౌతు సూర్యప్రకాశ్రావు అధ్యక్షత వహించారు. కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆలస్యం అయినప్పటికీ ఏసీవై విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రౌతు సూర్యప్రకాశ్రావు, బెజవాడ రంగారావులను అభినందించారు. ఏసీవై రెడ్డిలోని రాజకీయ నిబద్ధత, ఉండవల్లి అరుణ్ కుమార్లోని పరిశీలన దృక్పథం నాడు కాంగ్రెస్ పార్టీలో తన ప్రగతికి సోపానాలయ్యాయని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏసీవై రెడ్డి విజయవంతమైన మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా పొందిన కీర్తి కాంగ్రెస్ పార్టీలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. ఏసీవైతో సన్నిహితంగా మెలిగిన సంఘటనలను, ఆనాటి రాజకీయ నిబద్ధతను దుర్గేష్ ప్రస్తావించి ఏసీవైకి నివాళులర్పించారు. అధ్యక్షత వహించిన రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ నాడు కందుల దుర్గేష్ బాలచంద్రుడుగా రంగస్థలంపై నటించి మెప్పించారని, అంతకు మునుపు సినీ నిర్మాతగా కూడా మారి సినీ రంగ విషయాలు గ్రహించారని, ఆ రెండు విభాగాలు కలిసి సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఆయనకు రావడం యాదృచ్ఛికమే అయినా అది ఒక విశేషమని రౌతు గుర్తు చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలలో ఏసీవై రెడ్డిని మించిన రాజకీయవేత్త మరొకరు ఉండరని అన్నారు. నాడు కాంగ్రెస్లో ఏసీవై రెడ్డిని సిద్ధాంతపరంగా విభేదించానే తప్ప శత్రువును కాలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏసీవై రెడ్డికి కందుల దుర్గేష్ అనుచరుడిగా ఉంటే రౌతు సూర్యప్రకాశ్రావు భక్తుడిగా ఉండేవారని చెప్పారు. ఏసీవై రాజకీయ పరిణితి రౌతు సూర్యప్రకాశ్రావు అనుసరిస్తున్నారని ప్రశంసించారు. ఏసీవై రెడ్డి విగ్రహ ఏర్పాటుకు మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి సారథులు రౌతు సూర్యప్రకాశ్రావు, బెజవాడ రంగారావు కృషిని ఆయన అభినందించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏసీవై రెడ్డి అనుసరించిన ప్రజాసేవా దృక్పథం ఆదర్శనీయమని నివాళులర్పించారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏసీవై విగ్రహాన్ని రూపొందించిన శిల్పి వడియార్ను మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి సత్కరించింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఘనికృష్ణ, టీకే విశ్వేశ్వరరెడ్డి, ఆకుల వీర్రాజు, డాక్టర్ అనసూరి పద్మలత, రెడ్డిరాజు, పంతం కొండలరావు, పోలసానపల్లి హనుమంతరావు, మేడపటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, అశోక్ కుమార్ జైన్ తదితరులు ఏసీవై రెడ్డి సేవలను ప్రశంసించారు. ఏసీవై రెడ్డి కుటుంబ సభ్యులు అంగిటపల్లి సీతారామరెడ్డి, అంగిటపల్లి సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొని ఏసీవై రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, రాయవరపు గోపాలకృష్ణ, అమలోజు పాపాచార్యులు, వెలిగట్ల పాండురంగారావు, నీరుకొండ వీరన్న చౌదరి, బవిరి శివకుమార్, వాకచర్ల కృష్ణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, తలపూరి ప్రసాద్, వై ఉదయ్ భాస్కర్, దుంపా చంద్రారెడ్డి, డాక్టర్ వివి కృష్ణారావు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీపాద శ్రీనివాస్, కల్లి అప్పల్ రెడ్డి, ఉప్పాడ కోటరెడ్డి, నీలం గణపతి, కట్ట వెంకటేష్, పొడుగు శ్రీను, అందనపల్లి సత్యనారాయణ, ఎంకే ఆచారి, మామిడిపల్లి రామకృష్ణ, నరవ గోపాలకృష్ణ, మద్దూరి శివసుబ్బారావు, కడియాల వరబాబు, కూరేళ్ల హనుమంతరావు, మజ్జి వెంకటరమణారెడ్డి, మోహన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. నాలో ఉన్నటువంటి ఒక ఆలోచనను లేకపోతే కొంత పరిశీలన శక్తి ఉంది కాబట్టి ఇతనైతే నాకు ఉపయోగపడతాడని చెప్పి ఆయన రాష్ట్ర డ్రైనేజ్ బోర్డు చైర్మన్ అయినప్పుడు అందులో ఒక డైరెక్టర్గా నన్ను ప్రత్యేకంగా తీసుకున్నారనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను. నిజానికి నా తొలి గురువు ఏసీవై రెడ్డి గారు, మలి గురువు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. గొప్పతనం ఏంటంటే ఇద్దరితో కలిసి ప్రయాణం చేసినటువంటి అనుబంధంలో ఏసీవై రెడ్డి గారితో కలిసి తిరిగి ఆయన పద్ధతులు చూసిన తర్వాత ప్రజలతో ఎలా మమేకం కావాలనేటువంటి అంశాలను వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అరుణ్ కుమార్ గారితో తిరిగిన తర్వాత ఒక సునిశ్చితమైన పరిశీలన శక్తితోటి ఒక మంచి చేయాలంటే ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి అంశాన్ని నేర్చుకున్నాను. వారిద్దరి వల్ల ఇవాళ నాకు ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి వచ్చిందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఏసీవై రెడ్డి గారు ఏ సందర్భంలో అయినా సరే మా తాతగారితో వారికి ఉన్నటువంటి అనుబంధంతో ఆయన కూడా మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే చేశారు. అప్పట్లో ఏసీవై రెడ్డి గారు, అన్నగారు ఏవై రెడ్డి గారు
మా తాతగారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు అందులో ఒక కౌన్సిలర్గా ఉన్నారు. అప్పుడు ఈ అనుబంధం, ఆ కుటుంబాల మధ్య ఉన్నటువంటి అనుబంధంతో ఏసీవీ రెడ్డి గారితో నేను చాలా సన్నిహితంగా పెరిగేవాడిని. హైదరాబాద్ వెళ్ళినా ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే రాజమండ్రిలో ఆయన్ని అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉండేవారు. ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ప్రతి వార్డులోనూ కూడా ఒక 25 నుంచి 30 మందిని పేరు పెట్టి చెప్పగలిగేవారు. ఆయన ఖచ్చితంగా పిలిచి ఆప్యాయంగా మాట్లాడటం అనేటువంటిది ఒక పద్ధతి. అదేవిధంగా అందరూ చెప్పారు, మున్సిపల్ చైర్మన్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ మున్సిపల్ చైర్మన్ ఎవరైనా ఉంటే రాజమండ్రికి అది ఏసీవీ రెడ్డి గారు అనేటువంటి మాట నేను స్పష్టంగా చెప్పగలను. రాజకీయాలు పక్కన పెడితే ఆ కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు ఈ రోజే కావు. దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబంతో మంచి సంబంధం కలిగిన కుటుంబాలు మాట. ఒక రాజకీయవేత్తగా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఎప్పుడు కూడా కార్యకర్తల యొక్క సంక్షేమం ఆలోచించే వ్యక్తిగా ఆయన రాజకీయాల్లోనే ఎదగడం మనందరం కూడా చూస్తున్నాం. మరి ముఖ్యంగా నేను చిన్న వయసు నుంచి కూడా ఆయన్ని అతి దగ్గర నుంచి చూడడం జరిగింది. ఆయన ఆలోచన విధానం కానీ, లేకపోతే సమాజం పట్ల ఆయన ప్రవర్తించే విధానం కానీ, బాధ్యత కానీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈరోజు నేను గర్వంగా చెప్పేది ఒకటే, నా తండ్రి ఆదిరేడు అప్పారావు గారు కూడా యేసురెడ్డి గారి యొక్క విధానాల్ని కొన్ని అలవర్చుకొని ఈ రోజున సమాజంలో ముందుకెళ్తా ఉన్నారు. కార్యకర్తల యొక్క సంక్షేమం ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నదే. ఆయన పదే ఆయన ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా సరే కార్యకర్త వచ్చినప్పుడు జోబు చూడకు, కడుపు చూడు, కడుపు నిండుగా ఉందా లేదా చూడు కార్యకర్తలే అనేవాడు ఆయన. ఆ గొప్ప వ్యక్తి చెప్పిన మాటని ఆచరణలో పెడతా ఉన్నాం. ఈ రోజు అలాంటి గొప్ప వారందరినీ, ఆయన్ని కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, రావు సూర్యప్రకాష్ రావు గారిని కానీ, ఇలాగ పెద్దలందరినీ చూస్తా ఉన్నప్పుడు రాజకీయాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, ఆ సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు కొనసాగడం ఇబ్బందిగానే ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒక నాయకుడితో నచ్చని వాడు ఇంకో నాయకుడితో ఫోటో దిగితే వీరిద్దరికి చేరే రోజులు వచ్చేసి ఇవన్నీ కూడా మళ్ళా ఇలాంటి నాయకుల్ని చూసి ఈరోజు ఈ వేదిక మీద తెలుగుదేశం పార్టీ నుంచి గణికృష్ణ గారు వచ్చున్నారు. ఇంకా వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి సాంప్రదాయం, రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శ చాలా గౌరవంగా ఉండేది. నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది చుట్టూ తిరుగుతుంటారు. అంటే ఎక్సెప్షన్ చాలా కాదు. రాజమండ్రికి ఎంతో మంది గతంలో ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకా వస్తున్నారు కూడా, రాబోతారు కూడా. అదేవిధంగా చైర్మన్లు కానీ మేయర్లు కానీ ఎంతో మంది చేశారని చెప్తున్నారు. అయితే ఒక రాజమండ్రికి ఒక బ్రాండ్ నేమ్గా ఏసీవీ రెడ్డి గారు రాజకీయాలకు బ్రాండ్ నేమ్గా నిలిచారంటే ఖచ్చితంగా దాన్ని మనందరూ కూడా శ్లాఘించవలసిన విషయం అది. ఎందుకంటే అది ఒక అజంతా హోటల్ కానీ అప్సరా హోటల్ అనేది అప్పట్లో చదువుకునే రోజుల్లో రాజకీయాలకి ఒక కేంద్ర బిందువుగా ఉండేది. ఏమాత్రం కూడా ఆశ్చర్యం. అక్కడ చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద అరుణ్ కుమార్ గారు ఉండేవాడు లేదో తెలియదు కానీ రామ్మోహన్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేవారు. ఇకపోతే సూర్యప్రకాష్ రావు గారు కానీ, హనుమంతరావు గారు కానీ, రంగారావు గారు కానీ, ఇదంతా ఒక బృందం. ఆయన ఈ మ్యారేజ్కి వెళ్తే ఆ మ్యారేజ్ అందరూ వచ్చేవారు. ఇప్పుడు ఆ వరవాడిని మన సూర్యప్రకాష్ రావు కొనసాగిస్తున్నారు. నేను కూడా ఈ శిష్యులు చూసి వేరే మీ ఎమ్మెల్యే ఏదైనా అడుగుతుంటారు, ఇంకా ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎమ్మెల్యేనే అంటారు. సో ఏదన్నా ఒక నీతికి, నిజాయితీకి, నిరాడంబరానికి మారిపోయారు ఏసీవీ రెడ్డి గారు అంటే మనం అందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు పార్టీతో ప్రమేయం లేకుండా రాజమండ్రి ప్రజలు ఆయన్ని మనం అభినందిస్తున్నామంటే, గౌరవిస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారణం ఆయన పదవి కాలంలో ఆయన చేసిన ఒక గొప్ప పనులుగా నిర్ధారణగా నిలిచిపోతే. ఇక్కడ కేవలం ఇందాక మన రెడ్డి రాజు ఎవరో అన్నారు,
విగ్రహం పులిసెట్ విగ్రహం. ఎందుకంటే రాజమండ్రితో సంబంధం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. రాజమండ్రి ఒక ప్రథమ పౌరుడిగా ఉండి రాజమండ్రికి ఎంతో సేవ చేసి ఒక మార్గదర్శకుడిగా రాజకీయ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, సూర్యప్రకాశ్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కాదు, అందరికీ మాలాంటి వాళ్ళందరికీ కూడా బడ్డింగ్ పొలిటీషియన్స్ అందరికీ కూడా సలహాలు ఇచ్చేవాడే. కాబట్టి అటువంటి ఆయనకి ఒక సముచితమైన విగ్రహం ప్రదేశంలో గోదావరి మీద ఎక్కడో చోట పెడితే అది వడయారు గారు విగ్రహం తయారు చేశారంటే ఇంకా దాంట్లో తిరగలేదు, కేవలం మనిషి అలా తీసేస్తాడే. కాబట్టి అంటే వెనకాల ఉన్నారని చెప్పట్లేదు. మాది కార్పొరేటర్లకు అభిమానులకు అందరికీ కూడా నేను నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇంతకు ముందు డాక్టర్ పద్మనాథ్ గారు చెప్పినట్టు నిజంగా మేము ఈ జిల్లా వాసులకు కూడా కాదు, నెల్లూరు నుంచి వచ్చాము. ఆ రోజుల్లో ఏమీ లేని పరిస్థితి వచ్చి ఈరోజు ఇంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా పెద్దలందరికీ, మా నాన్నగారు వేరెడ్డి గారు అనండి, రెడ్డి గారు అనండి, వారందరూ కూడా ఒక వ్యాపారం అంటే ఒక బ్రాండ్ అనమాట, ఒక నమ్మకం. వ్యాపారం అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వారు ఇక్కడ అప్సా హోటల్ అవ్వండి, అదేవిధంగా అజెండా హోటల్ అవ్వండి సంపాదించుకున్నారు. ఎందుకంటే వారి తరఫున మేము అందరం కూడా చాలా గర్విస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడి నుండో వచ్చి ఇక్కడికి వచ్చి ఈ విధంగా వలస వచ్చిన రాజమహేంద్రం, ముఖ్యంగా గోదావరి గొప్పతనం అనుకుంటాను, అందరినీ ఆదరించడం. ఆ రోజుల్లో ఆయన చాలా ఏ విధంగా 2 మార్లు చైర్మన్గా ఉన్నవ్వండి, 1 మారు ఎమ్మెల్యేగా ఉన్నవ్వండి. కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఏదైనా కాంగ్రెస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్సామర్లకి వీళ్ళకి చాలా అనుబంధం ఉంది. ఎవరైతే అరుణ్ కుమార్ గారు అని అందరికీ కూడా వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఒక రాజకీయ గురువు అనుకుంటాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ ఆ రోజుల్లో యూత్ అనమాట. యూత్ అందరూ కూడా ఈరోజు ఒక పెద్ద ఈ విధంగా రాజమహేంద్రవరంలో ఈ రోజు కూడా ఒక దుర్గేష్ గారు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఆ రోజున ఉండే ఒక వరవడి అన్నమాట, రాజకీయాల్లో ఉండే వరవడి, నీతి నిజాయితీ అనేది ఈ రోజుకి కూడా వాళ్ళందరూ నేను చాలా గర్విస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎదిగిపోయిన వాళ్ళందరూ కూడా అటువంటి వారే. అరుణ్ కుమార్ గారికి ఒక బ్రాండ్. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా అరుణ్ కుమార్ గారికి దేశం మొత్తం మీద కూడా ఆయనకు ఒక వాగ్దాడి అనేది భగవంతుడిచ్చిన ఒక కళ అన్నమాట. అది ఈ రోజుకి కూడా ఆయన ప్రతిదీ కూడా ఆయన బ్రాండ్ ఉండేలాగా చేసుకున్నాడు. ఆనాడు మున్సిపల్ చైర్పర్సన్గా ఆయన మన నగరానికి అందించిన సేవలు ఎవరో కూడా మర్చిపోరు. అలాగే మరి ఎమ్మెల్యే కూడా ఆయన డ్రైనేజ్ బోర్డ్ చైర్మన్గా సేవలు అందించారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అభిమానంగా ఆప్యాయంగా పలకరించేవారు. మరి ఈనాడు అలాంటి వ్యక్తి మన వయాన్ని లేకపోవడం చాలా బాధాకర విషయం. ఏదైనా లేట్ అయినా మరి మంచి కోడల్లోనే విగ్రహం పెట్టడం చాలా సంతోషం. ఒక్కసారి కేసీఆర్ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించిన మరి కమిటీ వారికి ఆయన హస్తం గుర్తే కాదు. ఆయన వ్యాపార రంగంలో కూడా ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే చెయ్యి మంచిదని చెప్పి ఆయనతో చేయించి, అలాగే ఏసీ రెడ్డి గారికి ఉన్న గుణగణాలు మరి శిష్యులంటే ఒప్పుకోరు, మళ్ళీ ఇప్పుడు పెద్దలు కాబట్టి అభిమానించే నాయకుడిగా ఆయన గుర్తించినటువంటి వాళ్ళు. ఇవాళ ఇటుపక్క చూస్తే 2 సార్లు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్, ఇటుపక్క చూస్తే మంత్రి గారు, ఎమ్మెల్యే, ఒక మంచి వ్యక్తి. అలాగే మన ముందున్న చాలామంది కార్పొరేటర్లు, పైన వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా బాబు కానీ, విజయలక్ష్మి గారు కానీ, మేము కానీ, ప్రకటన ఏదో ఒక పదవులు చేస్తూ ఆయన బాడీలోనే నడిచి రూపాయి ముట్టకుండా ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. పొంసానపల్లి హనుమంతరావు గారు, శాసన గారు అంతా కూడా. ఇది ఎందుకు వచ్చిందంటే ఒక నాయకత్వాన్ని బట్టే వస్తాయి. ఒక చెట్టు విత్తనాన్ని బట్టి ఎలాగైతే మొక్కలు వస్తాయో ఆ తగ్గదే మనకు కూడా ఇక్కడ దుర్గేష్ గారు కానీ, దుర్గేష్ గారు అంటే ఇంకా
స్టేట్లోనే మారిపోయి పేరు అయిపోయింది. కారణం ఏంటంటే అదే ఆ నిజాయితీ ఆ సిద్ధాంతాలు ఫాలో అయ్యారు. అరుణ్ కుమార్ గారిని నేను మరి శిష్యుడని అంటాను నాకు తెలియదు. ఎందుకంటే ఆయన పాలసీస్ కొద్దిగా వేరే అప్పటి నుంచో కొద్దిగా అది ఆయన రెబల్ అని చెప్పాడు, నేను రెబల్ అని అన్నా కానీ ఆయన సిద్ధాంతాలు వేరు. ఎందుకంటే ఆయన కొద్దిగా చదువు తక్కువ, ఇది చదువు ఎక్కువ. ఆయన మాట్లాడటం కొద్దిగా స్లోగా మాట్లాడేవాడు, ఇదేమో అనర్గళంగా మాట్లాడితే ఆటోమేటిక్గా కొంత డిఫరెన్స్ ఉంటుంది కదండి. పొడుగు ఆయన కొట్టి ఇలాంటివి తప్ప వేరే ఉద్దేశాలు ఏం లేవు. కానీ చాలా చక్కగా కలిసి ఉండేవారు, పోరాటం చేయవలసి వస్తే చేసేవారు. మరి అలాగే గని కృష్ణ గారికి, ఏసీ రెడ్డి గారికి అందరూ కూడా ఒక వ్యాపారం సంబంధాలు గని సత్యనారాయణ గారి దగ్గర నుంచి కూడా మంచి పని చేశారు. ఎందుకంటే గాంధీ గారితో, నెహ్రూ గారితో, అంబేద్కర్ గారితో ఈ విగ్రహాలు వాళ్ళ చరిత్ర మన మనసులో ఎప్పుడూ ఉంటుంది. విగ్రహం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు జాతీయ నాయకులు, వాళ్ళ మన హృదయంలోనే ఉంటారు. వాళ్ళ గురించి మన అందరికీ తెలుసు. కానీ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ ఎందుకంత గొప్ప లీడర్స్ అయ్యారు, ఎలాగ ఆయన 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గాను, ఒకసారి ఎమ్మెల్యే గాను చేయగలిగాడు అన్నది తెలుసుకోవాలంటే మనకి మెమరీ కోసం మనం వాళ్ళ విగ్రహాలు ముఖ్యం. విగ్రహం కన్నా వాళ్ళ గుర్తుండిపోయేలాగా ఏదైనా కార్యక్రమం చేయటం ముఖ్యం. నేను అందుకే చెప్పాను, ఆయన కల్చరల్ ఆర్ట్స్ సెంటర్ అని చెప్పి అప్సరా హోటల్ మీద నాటకాలు పరిషత్ జరిపించేవాడు ఆయన చాలా గ్రాండ్గా. అలా ఒక నాటక పరిషత్ పెట్టి ప్రతి సంవత్సరం ఆయన పోయిన రోజు, పుట్టినరోజు నాటకాలు స్టేట్ లెవెల్లో పిలిస్తే బాగుంటుందని చెప్పి సలహా ఒకటి ఇచ్చాను ప్రకాష్ రావు గారికి. ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు నేను చూసిన వాళ్ళం, మా నెక్స్ట్ తరం వాళ్ళు చూడలేదు ఏసీవీ రెడ్డిని. నేను ఏసీవీ రెడ్డి గారు ఎప్పుడు కలిసిలేము, కానీ ఇద్దరం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. నేను ఆయనకి విరోధినే కానీ శత్రువుని కాదు. విరోధి ఎందుకంటే రాజకీయ అవకాశాలను బట్టి అలా మారుతుంటుంది. నేను చూసినటువంటి రాజమండ్రిలో ఉన్న రాజకీయ తరంలో ఏసీవీ రెడ్డి అంత కష్టజీవి ఎవరు లేదు. ఆయన పొద్దున్నే ఇప్పుడు మున్సిపల్ ఇన్స్పెక్టర్లు కూడా వస్తున్నారు లేదో, పొద్దున్నే ఒక వార్డు వేసుకునేవాడు. ఏంటి మొత్తం చైర్మన్గా పనిచేసిన 7 ఏళ్ళలో 8 ఏళ్ళలో పనిచేసాడు ఆయన. ఆ 7 ఏళ్ళు 8 ఏళ్లలో ఏదో వారానికి 1 రోజు 2 రోజులు మిస్ అయ్యేవాడేమో తప్ప రోజు పొద్దున్నే ఊడ్చే వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చేయాలి. ఈ రోజుల్లో లంచం తీసుకోలేదు, కానీ ఆ రోజుల్లో ఏసీవీ రెడ్డి గారు లంచం ఒప్పుకునేవాడు కదా. అలాగే హార్డ్ వర్క్, పొద్దున్నే లెగిసిన కాడి నుంచి అమ్మా లైట్ వెలిగిందా, డ్రైన్లో నీళ్ళు వచ్చినాయా, లేదా ట్యాప్ బాగా వచ్చిందా ఏంటి అని ప్రతి ఒక్కరిని పలకరించాడు. అందుకనే వేళ ఎంతమంది అభిమానుల్ని ఆయన ఇవేళకి కూడా ఆయన అంటే అభిమానంగా ప్రాణాలు అర్పించే వ్యక్తులు ఉన్నారంటే ఆయన యొక్క నిజాయితీ, హార్డ్ వర్కే కారణం. ఆయన మరి వేళ అన్ని పదవులు అధిరోహించడానికి కూడా కారణం ఆయన నిజాయితీ, హార్డ్ వర్కే. మరి అటువంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా బాబు రంగా విగ్రహం పెట్టడమే కాదు, వర్ధంతి జయంతి కూడా చేయాలి, అందరూ వస్తాం. అది నేను ఆల్రెడీ విగ్రహం పెడదామని చెప్పి సీతంపేట పార్క్ పర్మిషన్ పెట్టాను, కానీ మున్సిపల్ కమిషనర్ గారు రిఫ్యూజ్ చేశాడు, ఇక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పి. మరి ఆయన మీద పంచానికి అక్కడ విజిలెన్స్ పెట్టర్ దగ్గర ఇందిరాగాంధీ దగ్గర తీసి రోడ్డు మీద పాడేస్తే అదే తీసుకొచ్చి సీతంపేట పార్క్ లో పెడతామని చెప్పి ఆ విగ్రహం అక్కడ పెట్టాం. ఆయన పక్కనే ఏసీవీ రెడ్డి గారి విగ్రహానికి వీరాచారి గారి విగ్రహం పట్టుకొచ్చాడు, కానీ దెబ్బ కట్టేసి దెబ్బ తొలగిస్తాడు. ఏదైనా ఇప్పుడు మన సోదరుడు రావు సూర్యభాయేశ్వరి కార్యం చేసినందుకు అతను ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.